ఈ రోజు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమానికి మా ప్రధాన గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. నేను కల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించడం జరిగింది. అక్కడ కొన్ని విలేజ్లలో ఒక్కొక్క రకంగా అసంఘటిత వ్యవహారాలు జరుగుతున్న పరిస్థితిని గమనించాను. మేకలు కట్టేసుకున్న పరిస్థితి, బొమ్మలు కట్టేసుకున్న పరిస్థితి, ఆ విషయాన్ని మా ప్రణవన్న గారికి వినిపించడం జరిగింది. మా ప్రణవన్న గారు వెంటనే స్పందించి అవి పనిచేద్దాం, మీరు దానికి ప్రణాళిక సిద్ధం చేయండి, కలెక్టర్ గారితో మాట్లాడండి అని చెప్పేసానంటే నేను వెళ్లి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తర్వాత మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది, మన పున్నవన్నతో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఇది పంపిణీ కార్యక్రమం అయిపోయేది. కానీ విషయం ఏంటంటే కలెక్టర్లు మారడంతో ఒక 7-8 నెలలు లేట్ అయింది. దీనికి మమ్మల్ని క్షమించాలని మేమందరం నేను వేడుకుంటున్నాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కారకులైన ప్రతి ఒక్క ఆఫీసర్ కి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, పేద ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి ఇల్లు కల నెరవేరాలనే ఉద్దేశంతో ఈ బెడ్రూమ్లను పంపిణీ కార్యక్రమానికి సిద్ధపడ్డారు. విషయం ఏంటంటే మహిళలకు సంబంధించి పెద్దపీట వేస్తూ మహిళా లోకాన్ని బలంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. స్త్రీ లేకపోతే జరగడం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. ఒక స్త్రీని శక్తివంతం చేస్తే కుటుంబమే శక్తివంతం అవుతుంది, కుటుంబం శక్తివంతం అయితే సమాజమే శక్తివంతం అవుతుంది. ఒక స్త్రీకి విలువ ఇస్తే అది సంస్కృతి అవుతుంది, ఒక స్త్రీని ప్రోత్సహిస్తే అది అభివృద్ధి అవుతుంది అనే విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్క మంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉంటూ మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి అత్యవశక్తి లేదనే చెప్పొచ్చు. మన పొగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రులు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనకు మన కల్లాపూర్ మండలానికి ఒక 750 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో దశరథపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా గుర్తించి 150 ఇండ్లు ఇస్తే అక్కడ సార్ దశరథపల్లి గ్రామం అనేది అది దశరథపల్లి కాకుండా ఇంద్రమ్మపల్లి అయిపోయింది సార్. అది ఊహకన్నా విషయంగా ఉంది సార్. అక్కడికి వెళ్తే అసలు మనం విలేజ్ నే గుర్తుపట్టలేని పరిస్థితి. ఈ రోజు అట్లా అయింది అంటే కారణం మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఇంకా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి విషయాన్ని నేను ఒక విషయాన్ని మీతో పాల్పంచుకోవాలనుకుంటున్నాను. ఎలక్షన్ విషయంలో ఖమ్మంలో ఒకసారి ఒక మాట మాట్లాడారు. ఏమన్నారంటే, అంటే ఇక్కడ అదర్ పార్టీస్ కూడా ఉన్నారు, ఏమనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్, ఏమనుకోవద్దు, అదర్ పార్టీస్ కూడా ఉన్నారు, సరే కాకపోతే చెప్పక తప్పదు. సరే ఓకే సార్. మొన్న ప్రభాకర్ అన్న గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు అసలు మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం, ఫ్రీ బస్ లో ఓనర్లు చేయడం కూడా జరిగింది. ఫ్రీ బస్సులకి పెట్రోల్ బంకులు ఇవ్వడం జరుగుతూ ఉంది, సోలార్ ప్లాంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది, మహిళా క్యాంటీన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మన ఉన్న ప్రభాకర్ అన్న గారు. ఉప్పు సర్పంచ్ బట్టి శాతగారు దగ్గరికి పడుతున్నాం. దాని ఇప్పుడు